సోదరిమణులందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషకర మంచి కార్యక్రమం. హర్ ఘర్ జల్ జీవన్ మిషన్, హర్ ఘర్ జల్, ప్రతి ఇంటికి నీరు జల్ జీవన్ మిషన్ ప్రధానమంత్రి గారి కళల ప్రాజెక్టు నరేంద్ర మోడీ గారు ప్రతి ఇంటికి ప్రతి అక్కజల్లికి కూడా మంచినీరు ఇవ్వాలనే ఆయన కళకి దీనికి సహకారం చేసే ప్రాజెక్టే హర్ ఘర్ జల్ జీవన్ మిషన్ ద్వారా ఈరోజు ప్రతి ఇంటికి కూడా కుళాయిలు ఇచ్చే పని చేస్తున్నాం. పైప్ లైన్ చేసి ప్రతి ఊళ్ళో కూడా ప్రతి ఇంటికి పైప్ లైన్ వేసి వాటర్ ట్యాంక్ కట్టించి ప్రతి అక్కజల్లి కూడా శాశ్వతంగా ₹1,000,00,000 ఖర్చు పెట్టారు. కానీ గత ప్రభుత్వంలో ఆ నిధులన్నీ తీసుకొచ్చి దుర్వినియోగం చేసి నిధులు మళ్లించుకొని ఏ ఊళ్ళో కూడా ఏ గ్రామంలో కూడా ఎక్కడా కూడా పైప్ లైన్ పూర్తి కాలేదు, వాటర్ ట్యాంక్ కట్టలేదు. ఇప్పుడు మళ్ళీ ప్రధానమంత్రి గారు మళ్ళీ మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత అలాగే పెద్దలు అనంతరావు గారు కోరుతుంది. మన ప్రధానమంత్రి మళ్ళీ నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత అదే పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ గవర్నమెంట్ అంటే భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కూడా, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కూడా ఏర్పాటు చేసినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఏర్పడి ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రిగా, అలాగే మన ఆంధ్ర అభిమాన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఈరోజు రాష్ట్రాన్ని మనం అడ్మినిస్ట్రేషన్ చేసే స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న పరిస్థితుల్లో మొట్టమొదటిగా ప్రభుత్వం నుంచి ప్రారంభించినటువంటి ఈ హర్ ఘర్ జల్ జీవన్ మిషన్ అనేది ఈ ప్రాజెక్ట్ ఎట్లాగైనా కంప్లీట్ అవ్వాలి, ప్రతి అక్కజల్లికి కూడా నీరు ఇవ్వాలనేది ప్రభుత్వం యొక్క ధ్యేయం. అక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ, ప్రధానమంత్రి గారు కానీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ముఖ్యమంత్రి ఒకే ఆలోచనతో భాగంగా మనం ఈరోజు ముందుకు వెళ్తున్నాం. అందులో భాగంగా ప్రభుత్వం ఏర్పాటు అయిన కానీ ఇప్పటి వరకు మనం చాలా గ్రామాల్లో కొన్ని దగ్గర పైపులు వేసింది, వాటర్ ట్యాంక్ లేకపోతే అక్కడ బోర్లు లేపించి నామమాత్రంగా ముందుగా బోర్లు లేపించి టెంపరీగా వాళ్ళకి పైపులన్నీ కనెక్టివిటీ ఇచ్చి ప్రతి ఇంటికి ప్రతి అక్కడికి నీరే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. ఎక్కడెక్కడైతే పైపులు పూర్త ట్యాంకులు కట్టాలో ఆ ట్యాంకులు ఇప్పుడు శంకుస్థాపన ఈరోజు కూడా 2-3 ట్యాంకులు శంకుస్థాపన చేయవలసింది ఉంది అక్కడ చెప్తున్నాం. అలాగే మా అందరి కళ ఒకటే, రాబోయే ఈ సంవత్సర కాలంలో ప్రతి ఇంటికి కూడా ప్రతి అక్కజల్లికి కూడా మంచినీరు ఇవ్వాలనేది మన ఆశయం, ప్రభుత్వం మన ఎన్డీఏ గవర్నమెంట్ యొక్క ఆశయం. అందులో భాగంగా మన హెచ్ఎల్ నియోజకవర్గానికి మనం మోడల్గా ఉండాలి. ఆంధ్రప్రదేశ్లో తప్పనిసరిగా మనం ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని మనం భావిస్తున్నటువంటి తరుణంలో మనకి ఈరోజు కొత్తగా మళ్ళీ దీన్ని ఎలాగైనా డెవలప్ చేయాలి, ఈ కార్యక్రమాన్ని డెవలప్మెంట్ చేయాలంటే మహిళలందరినీ కూడా ఇందులో భాగస్వామ్యం చేయాలి. మహిళలు భాగస్వామ్యం ఉంటే ముందుకెళ్తాం. అంతేకాదు మహిళలు భాగస్వామ్యమే కాదు, వాళ్ళకి ఒక చేయూతగా ఉండాలి. వాళ్ళందరికీ కూడా తన కాళ్ళ మీద నిలబడే విధంగా వాళ్ళ ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు, అలాగే ఈ జల్ జీవన్ మిషన్ కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ రెండుకి సౌజన్యంతో ఈరోజు న్యాక్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఈ ట్రైనింగ్ మనకి ఇస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పుడు మీకు తెలుసు, గ్రామాల్లో ఇల్లు కడుతున్నాం, ప్రభుత్వ కార్యాలయాలు కడుతున్నాం, సిమెంట్ రోడ్లు వేస్తున్నాం, కొత్త లైన్లు కరెంట్ లైన్లు వేస్తున్నాం, ఈ ఇంటికి పైప్ లైన్లు మంచినీరు పైప్ లైన్లు వేస్తున్నాం. వీటన్నిటికీ కూడా ఎంతోమంది మనకి ప్లంబర్లు కానీ, ఎలక్ట్రీషియన్స్ కానీ వీళ్ళందరూ కూడా మనకు అవసరం ఉంటారు. దీనికి అవసరమైన మ్యాన్ పవర్ మనం ఎక్కడి నుంచో బయట నుంచి తెచ్చుకొని వాళ్ళకి ₹1,000 ఇచ్చే కదా, మన గ్రామంలో మన మహిళలే దాన్ని సరి చేసుకునే విధంగా నేర్చుకొని ఆ పని నేర్చుకుంటే వాళ్ళకే ఉపాధి వస్తుంది. మన ఊర్లో మన మహిళలు మన ఊర్లోనే కూడా పని చేసుకునే అవకాశం వస్తుందని చెప్పి ఇది ఆలోచించిన ప్రభుత్వం ఈ న్యాక్ ద్వారా మనకి ట్రైనింగ్ ఏర్పాటు చేయడం అయింది. ప్రతి గ్రామం నుంచి కూడా ముగ్గురిని మన ఈ ట్రైనింగ్లో భాగస్వామ్యం చేస్తున్నారు. ప్లంబరు, ఎలక్ట్రీషియన్, ఇంకా మేస్త్రి ఈ మూడింటిని కూడా మేము నేర్చుకుంటే ఇంట్లో పనిచేసుకుని ఇంతకుముందు కేవలం ఫుడ్లకి అన్నిటికి పరిమితమైన మహిళలు ఈరోజు పురుషులతో సమానంగా ఏ విధంగానైనా మేము పని చేయగలం, ఇందులోనైనా మేము పనిచేసి చూపిస్తాం, మీకన్నా గొప్పగా చేయగలమని ఒక దృఢ సంకల్పం మీలో కల్పించడానికి ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ మీ వెనుక ఉంది. మిమ్మల్ని ఈ చిన్న పనులు నేర్చుకుంటే చిన్నవే అవ్వచ్చు, ప్లంబింగ్ కానీ, మీ ఇంట్లో ప్లంబింగ్ కానీ, ఒక ఎలక్ట్రీషియన్ కానీ ఈ ట్రైనింగ్ అయితే 26 రోజులు ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్లో మీకు స్టైఫండ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ పూర్తయిన తర్వాత మన గ్రామాల్లో
మీకు మీరే ఉపాధి కల్పించుకోండి. ఎవరు ఇల్లు కట్టుకుంటున్న ఆ ఇంట్లో ప్లంబింగ్ కానీ, ఆ ఇంట్లో ఎలక్ట్రీషియన్ కానీ, లేదా చిన్న మ్యాషనరీ వస్తున్న మ్యాషనరీ కానీ మీరే వెళ్ళి మన గ్రామంలోనే ఎక్కడికి వెళ్ళలేదు, మన గ్రామంలోనే చేసుకుంటే మంచి మీకు ఎంప్లాయ్మెంట్ వస్తుంది. అలాగే అక్కడ కట్టించుకున్న వరకు ఆ పనిని ఉపయోగించుకోవడానికి కూడా వాళ్ళకు కూడా తక్కువ రేట్లలో మనకి మ్యాన్ పవర్ దొరుకుతుంది కాబట్టి వాళ్ళకు కూడా ఉపయోగం ఉంటుందని చెప్పి ఇది చాలా మంచి ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రాంలో మీరందరూ 26 రోజులు ఒక ఇష్టంగా మీరు ఏదో ప్రభుత్వం ఏదో ట్రైనింగ్ ఇచ్చింది పిలిచింది మా పేర్లు ఇచ్చారని కాకుండా మీకు ఇష్టం లేకపోతే ముందే చెప్పారు పేర్లు ఎవరు మారుస్తారు, వాళ్ళు మీ ప్లేస్లో ఇంకెవరైనా పెడతారు. అంతేగాని పేర్లు రాశారు కదా నేనే ఉండాలి ట్రైనింగ్ అని మీరు భావించొద్దు. ఎవరైనా మీకు ఈ ట్రైనింగ్ వచ్చినా ఎవరైనా ఇష్టం లేకపోయినా ఎవరైనా ట్రైనింగ్ ప్రోగ్రామ్కి ఇప్పటివరకు ఆబ్సెంట్ అయినా అటువంటి వాళ్ళందరినీ ఇమీడియట్గా మళ్ళీ మార్చి కొత్త వాళ్ళు వేయండి. కొత్త వాళ్ళు వేసారు ట్రైనింగ్. ఎందుకంటే ట్రైనింగ్ ప్రోగ్రామ్ అస్తమానం రాదు. ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ మీరు అందిపుచ్చుకొని మీరందరూ కూడా మంచి దీంట్లో శిక్షణ పొందితే తప్పకుండా మీకు మంచి ఉపాధి అవకాశాలు ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమంలో మీరు ట్రైనింగ్ తీసుకోవడానికి వచ్చిన మీ అందరికీ, ట్రైనింగ్ ఇవ్వడానికి వచ్చినటువంటి ఈ NAAC డైరెక్టర్ గారికి అలాగే మన ప్రభుత్వ యంత్రాంగానికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు.